వెల్కమ్ టు సినీ ప్రస్థానం. షావుకారు జానకి ఈ పేరు ఒకప్పుడు చిత్రసీమలో ఎంతో మందికి స్ఫూర్తి కలిగించింది. ముఖ్యంగా స్త్రీవాదులకు ఊరటనిచ్చింది. నటిగానే కాదు, వ్యక్తిత్వంలోనూ షావుకారు జానకి తనదైన శైలిని ప్రదర్శించారు. స్త్రీ అంటే నాలుగు గోడల మధ్య ఉండే వస్తువు కాదని ఆ రోజుల్లోనే నిరూపించిన సాహసవంతురాలు జానకి. పెళ్ళయి ఓ బిడ్డ తల్లైన తర్వాత కూడా తన స్వశక్తితో ముందుకు సాగాలని భావించారామె. అందుకు చిత్రసీమను వేదికగా ఎంచుకోవడం నిస్సందేహంగా సాహసమే. ఈ సాహసి మాతృభాష తెలుగులోనే కాదు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ మెప్పించారు. జానకి 1931 డిసెంబర్ 12న రాజమండ్రిలో జన్మించారు. ఆమె తండ్రి పేరు టి వెంకోజీరావు, తల్లి సచీదేవి. తండ్రి ఉద్యోగరీత్యా కొంతకాలం అస్సాంలో ఉన్నారు. అక్కడే జానకి విద్య సాగింది. తర్వాత జానకి 14 ఏళ్ల ప్రాయంలోనే మద్రాసు చేరారు. అప్పట్లో అక్కడి ఆకాశవాణిలో రేడియో ఆర్టిస్ట్ గా పనిచేశారు. అదే సమయంలో కొన్ని నాటకాల్లోనూ ఆమె నటించారు. కొంతకాలానికి ఆమెకు పెళ్లైంది. కుటుంబ పరిస్థితుల కారణంగా 18 ఏళ్ల వయసులో షావుకారు చిత్రంలో సుబ్బులు పాత్రలో నటించారామె. తొలి చిత్రంలోనే గోవిందరాజుల సుబ్బారావు, శ్రీవత్సవ, వంగర, రేలంగి వంటి మేటి నటులతో పోటీ పడి నటించారు జానకి. ఆ చిత్రంలోనే మహానటుడు ఎన్టీఆర్ తొలిసారి హీరోగా నటించడం విశేషం. ఆతిర్న రామారావుకు జానకి తొలి హీరోయిన్, అలాగే ఆమెకు ఆయన తొలి హీరో. ఇక ఆ సినిమా పేరు జానకి ఇంటి పేరుగా మారిపోయింది. షావుకారు జానకిగా చిత్రసీమలో తనదైన బాణిని పలికిస్తూ సాగారామె. తెలుగులో కంటే తమిళంలో జానకి కథానాయికగా ఎక్కువ చిత్రాల్లో నటించడం విశేషం. తెలుగులో ఎన్టీఆర్ సరసన జానకి ఎక్కువ సినిమాల్లో కనిపించారు. వారిద్దరూ నటించిన వద్దంటే డబ్బు, జయం మనదే, కన్యాశుల్కము, రేచుక్క పగటి చుక్క, పెంపుడు కూతురు వంటి చిత్రాలు విజయాలు సాధించాయి. వీటితో పాటు ఎన్టీఆర్ హీరోగా రూపొందిన సవతి కొడుకు, చెరపుకురా చెడేవు, అన్నా తమ్ముడు వంటి సినిమాల్లోనూ జానకి ముఖ్య పాత్రలను ధరించారు. ఎన్టీఆర్ తొలి సొంత చిత్రం పిచ్చి పుల్లయ్యలో కీలకమైన పాత్ర పోషించారు. అందులోనే తొలిసారి ఆమె చెల్లెలు కృష్ణకుమారి రామారావుకు జోడిగా నటించారు. ఎన్టీఆర్ హీరోగా నటించిన తొలి సినిమాలోనూ ఆయన నిర్మించిన మొదటి చిత్రంలోనూ జానకిని ఎంపిక చేసుకోవడం వెనుక ఎన్టీఆర్ కు ఆమె అంటే ఒక సెంటిమెంట్ ఉండడమే కారణం. ఇక ఎన్టీఆర్ సొంత సంస్థ NAT పతాకం బ్యానర్ లో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహాన్ని మధ్యలో పెట్టి కుడివైపున లక్ష్మీదేవిగా జానకినే కూర్చోబెట్టడం కూడా విశేషమే. ఎన్టీఆర్ తన తనయుడు బాలకృష్ణను తాతమ్మ కళతో చిత్రసీమకు పరిచయం చేశారు. ఆ సినిమా తర్వాత రామ్ రహీంలోనూ నటింపచేశారు. అందులోనూ ఆ తరువాత వచ్చిన బాలయ్య చిత్రం వేములవాడ భీమకవిలోనూ బాలకృష్ణ తల్లిగా నటించారు జానకి. ఇక ఏఎన్ఆర్ సరసన జానకి నటించిన రోజులు మారాయి, మంచి మనసులు, డాక్టర్ చక్రవర్తి, మంచి కుటుంబం, అక్క చెల్లెళ్ళు మంచి ఆదరణ పొందాయి. వీటిలో రోజులు మారాయి ఒక చిత్రంలోనే జానకి సోలో హీరోయిన్. మిగిలిన సినిమాల్లో ఇతరులు కూడా నాయకులుగా నటించారు. అక్క చెల్లెల్లో జానకిపై చిత్రీకరించిన పాండవులు పాండవులు తొమ్మెదా, పంచ పాండవులోయమ్మ తొమ్మెదా ఈ పాట ఆ రోజులో ఓ ఊపు ఊపింది. నాగుల చవితిలో నాగదేవతగా జానకి అభినయం జనాన్ని భలేగా ఆకట్టుకుంది. తెలుగులో షావుకారు జానకిని అనుకున్న పాత్రల్లో ఆమె చెల్లెలు కృష్ణకుమార్ని ఎంచుకోవడం మొదలు పెట్టారు సినీ జనం. దాంతో తమిళ చిత్రాలపై దృష్టిని కేంద్రీకరించారు జానకి. అందుకు తగ్గట్టుగానే ఆమెకు ఇతర భాషల్లో మంచి పాత్రలు దక్కాయి. తమిళంలో శివాజీ గణేశన్, MGR తోనూ, మలయాళంలో ప్రేమ్ నజీర్ సరసన, కన్నడలో రాజ్ కుమార్ తోనూ జానకి నటించారు. తమిళంలో శివాజీకి హిట్ పేరుగా నిలిచారామె. ఇక దర్శకుడు K. బాలచంద్ర అంటే ఆమెకు ఎంతో ఇష్టం. వారిద్దరూ ఎంతో స్నేహంగా ఉండేవారు. బెంగాలీ చిత్రము ఉత్తర్ ఫాల్గుని జానకి మనసుకు నచ్చింది. ఆ సినిమా రీమేక్ రైట్స్ ని కొని K. బాలచంద్ర దర్శకత్వంలో కావ్య తలైవిగా జానకి నిర్మించారు. ఆ చిత్రము ఆశించినంత విజయం సాధించలేకపోయింది. అయితే నటిగా సంతృప్తి దక్కిందని జానకి చెప్తారు. షావుకారు జానకి పేరుకు తగ్గట్టుగానే ఆస్తులు సంపాదించారు. తన తరం హీరోయిన్స్ లా లక్షలు సంపాదించకపోయినా తన సంపాదనతోనే పలు ఆస్తులు కొనుగోలు చేశారు. తర్వాతి రోజుల్లో అవే ఊహించని ఆస్తులుగా మారాయి. మద్రాసులో షావుకారు జానకి తన అభిరుచికి తగ్గట్టుగా భవంతిని నిర్మించుకున్నారు. ఆ ఇంటిలో అనేక తెలుగు, తమిళ చిత్రాలు షూటింగ్ జరుపుకోవడం విశేషం. హీరోయిన్ వేషాలు తగ్గగానే జానకి క్యారెక్టర్ రోల్స్ లోకి మారిపోయారు. దక్షిణాది అన్ని భాషల్లోనూ తనకు తగ్గ పాత్రల్లో ఆమె అలరించారు. తాయారమ్మ బంగారయ్య, పార్వతి పరమేశ్వరులు, సంసారము చదరంగం వంటి చిత్రాల్లో కీలకమైన పాత్రల్లో నటించి ఆకట్టుకున్నారు జానకి. ఇప్పటికీ తనకు దరికి చేరిన పాత్రలో నటించడానికి ఆమె సిద్ధంగానే ఉన్నారు.
ఇక అన్ని మంచు శకునాలే అనే చిత్రంలో జానకి నటించారు. సదా విలక్షణంగా సాగిన జానకి ఈ ఏడాది 90 ఏళ్ల వయసులో పద్మశ్రీ అవార్డును అందుకోవడం విశేషం. 91 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న జానకి ఇప్పటికీ హుషారుగా సరదాగా ఉంటారు. ఆమె మరిన్ని వసంతాలు చూస్తూ ఆనందంగా సాగాలని ఆశిద్దాం.